థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి నన్ను ఇన్వైట్ చేసినందుకు చొక్కా పరమ సార్కి కృతజ్ఞతలు. గుడ్ ఈవినింగ్, హ్యాపీ ఈవినింగ్. ఏంటి సైలెంట్గా ఉన్నారు? హలో, గుడ్ ఈవినింగ్. ఈ ప్రోగ్రామ్కి బయలుదేరదామని చెప్పేసి ఇంట్లోకి వెళ్తుంటే మా ఎదురింటి ఆయన ఒక ఆయన బాధపడుతూ కూర్చున్నాడు అనమాట. ఏంటండి బాధపడుతూ కూర్చున్నారు అనేసి అడిగాను. అడిగితే ఏం లేదండి, మా అమ్మాయికి ఒక పేరు పెట్టాను, పేరు పెట్టినప్పటి నుంచి నా తలతో ఒక ప్రాణానికి వచ్చేసిందని అన్నాడు. అదేంటి మీ అమ్మాయికి పేరు పెడితే నీకు తలనొప్పి రావడం ఏంటి, తలతో ఒక ప్రాణానికి రావడం ఏంటి అనేసి అడగడం స్టార్ట్ చేయగానే ఇంతకీ ఏం పేరు పెట్టారు సార్ అనేసి అడిగిన. బుద్ధి అనే పేరు పెట్టాను అన్నాడు. అరే ఇంత చక్కగా ఉంది బుద్ధి అనే పేరు, మరి ఇంకేంటి ప్రాబ్లం అని అడిగిన. ఏం లేదండి, మా ఇంట్లో మా అమ్మాయి లేనప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చేసి బుద్ధి లేదా అంకుల్ బుద్ధి లేదా అంకుల్ అని చెప్పేసి నన్ను బుద్ధి లేదని చేస్తారు అని చెప్పేసి చెప్పడం జరిగింది అనమాట. ఇంతలో వాళ్ళ అబ్బాయి వచ్చిండు. నానా పులి కథ ఉంది కానీ అమ్మ పులి కథ లేదే నాన్న అన్నాడు. ఓరి అమ్మాయి కూడా అమ్మే పులిరా అన్నాడు. సో ఈ యొక్క సోషల్ మీడియాకి సంబంధించి ఈరోజు చాలామంది దాన్ని మంచి వేలో కాకుండా చెడు వేలు ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. దానికి సంబంధించి ఒక కథ చెప్పే ప్రయత్నం చేస్తాను మీకు. ఒక ఆయన ఇట్లా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నాడు. సుబ్బారావు అనే పేరు నాకు చాలా ఇష్టం, ఆ పేరుని తలుచుకొని నేను చెప్తూ ఉంటాను. సుబ్బారావు ఇలా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నాడు హైవే మీద. ఏంటంటే అని అడిగాను, ఎలా ఉన్నారు సార్ అని అడిగాను. ఏం బాగుండడం లేదు సార్, ఇది మా అబ్బాయి 3 నెలల నుంచి స్కూల్కి వెళ్ళట్లేదు సార్ అని అన్నాడు. అరే అదేంటి 4 తగిలించకపోయారా, ఎందుకు పంపించలేదు స్కూల్కి అన్నా. అదేం లేదండి సార్, 3 నెలల కింద మా అబ్బాయి తప్పిపోయాడు అని చెప్పేసి అని అన్నాడు. అయ్యో అవునా, మరి కంప్లైంట్ ఏమైనా ఇవ్వకపోయారా అని అన్నాడు. అదేం లేదు సార్, కంప్లైంట్ కాదు, సోషల్ మీడియాలో మా అబ్బాయి తప్పిపోయాడు అని చెప్పేసి ఒక పోస్ట్ పెట్టడం జరిగింది సార్, మా అబ్బాయి ఫోటో పెట్టేసి నెంబర్ ఇవ్వడం జరిగింది సార్ అన్నాడు. మరి దొరికాడా అని అన్నా. అబ్బా పెట్టిన 10 నిమిషాలకే దొరికాడు సార్ అన్నాడు. మరి ఇంకేంటి ప్రాబ్లం అని అన్నా. అదేం లేదు సార్, ఇది దొరకగానే మళ్ళీ స్కూల్ పంపించడం స్టార్ట్ చేసిన వెంటనే పంపించగానే నేను ఇలా పంపిస్తున్నాడు, ఎవడో ఒకరు తీసుకొచ్చి పట్టుకొచ్చి నాకు చెప్తున్నాడు సార్. ఇది ఈ సోషల్ మీడియా పోస్ట్ ఏదైతే ఉందో వైరల్ అయిపోయింది సార్. ఇది వైరల్ అయిపోవడం వల్ల స్కూల్కి ఇలా పంపించడం స్టార్ట్ చేస్తున్న గత 3 నెలల నుంచి ఇదే జరుగుతుంది సార్ ఇది అని చెప్పేసి స్టార్ట్ చేయడం జరిగింది. అంటే మనం సోషల్ మీడియాని మంచిగా ఉపయోగించవచ్చు, చెడుకు ఉపయోగించుకోవచ్చు. మనం ఉపయోగించుకునే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఆ రకంగా ఈరోజు పిల్లలు ఎవరైతే ఉన్నారో సోషల్ మీడియాని ఈరోజు చాలామంది, మనం రీసెంట్గా చూసిన ఒక రైల్వే ఎంప్లాయీ, తను ఎడ్యుకేషన్కి ఇన్స్టిట్యూట్లోకి అవసరం లేకుండా తను ఎడ్యుకేషన్ మొత్తం, తన ట్రైనింగ్ మొత్తం కూడా అక్కడ తీసుకొని ఐఏఎస్కి క్వాలిఫైడ్ అవ్వడం జరిగింది. ఒక రైల్వే స్టేషన్లో ఒక కూలీగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి. ఆ రకంగా మీరందరూ కూడా ఇక్కడ వచ్చినటువంటి బాలబాలికలందరూ కూడా మీరు జీవితంలో ముందుకెళ్ళాలంటే మంచిగా సోషల్ మీడియాను ఉపయోగించుకునే విధంగా ఉండాలి. థ్యాంక్ యూ సార్, చొక్కప్ సార్, నాకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ.